వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. దేవాది దేవుడు దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నా. స్ట్రీట్స్ ఆఫ్ ద బోడుప్పల్లో ఒక స్ట్రీట్లో ఉన్న దీన్ని ఈస్ట్ హనుమాన్ నగర్ అంటారు. ఓకే, యాక్చువల్లీ ముఖ్య ఉద్దేశం వీడియోది థంబ్నెయిల్ టైటిల్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు. ఎస్, బోడుప్పల్ నుండి చెంగిచెర్లకు వెళ్ళే దారి రోడ్డు వెడల్పు అవుతుంది. దానికి సంబంధించిన ఎవ్రీ మంత్ అప్డేట్ మనం ఇస్తూనే ఉన్నాం, మీరు చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గా ఒక వీడియోల కింద ఒక బ్రో కామెంట్ పెట్టింది, బ్రో బోడుప్పల్ నుండి చెంగిచెర్లకు పోయే రోడ్ వర్క్ ఫినిష్ అయిపోయింది, వీడియో తీయండి అని. అరే, ఇంత తొందరగా ఫినిష్ అయిందని నాకు కూడా ఒక చిన్నపాటి డౌట్ వచ్చింది. ఈ మధ్యలో ఆ రూట్లో నేను ట్రావెల్ చేయలేదన్నమాట. సరే బ్రో, మీరు ఈ వీడియో చూస్తే ఈ వీడియో మీకోసమే, మీ కామెంట్ని పరిగణంలోనికి తీసుకొని అటువైపు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇదిగోండి, ఈస్ట్ హనుమాన్ నగర్ నుండి నేను బయటకు వచ్చిన. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనం నేషనల్ హైవే 163 కలుస్తాం. పిర్జాది కూడా ఉప్పల్ డిపో వస్తుంది. రైట్ వెళ్తే బోడుప్పల్ లోపలికి వెళ్తాం. ఈ మధ్యకాలంలో అంటే ఒక 1 year అయిపోయింది అనుకోండి, బాబాయ్ హోటల్ ఇక్కడ వచ్చి. ఇప్పటివరకు అయితే మనం అందులోకి పోయి టేస్ట్ చేయలేదు. ఇక్కడ కొంచెం క్రూషియల్ యూటర్న్లకి, హెవీ వెహికల్లకి ఇక్కడ నుంచి ఇట్లా టర్న్ కావడానికి. ఇది ఇండియన్ బ్యాంక్, నా బ్యాంక్ అకౌంట్ ఇందులోనే ఉన్నది. ఫర్ ద ఫస్ట్ టైం యూట్యూబ్ పేమెంట్ నాకు రాలేదు. అంటే 2021 నుంచి మనకు యూట్యూబ్ పేమెంట్ అనేది వస్తున్నది. $100 అయిన తర్వాత పేమెంట్ అనేది వస్తుంది. $100 కాకపోతే యూట్యూబ్లో పేమెంట్ అనేది రాదు. అండ్ $100 ఫినిష్ అయిపోయినాయి, ఇంకొంచెం ఎక్కువ డాలర్సే వచ్చినాయి 100 కంటే. బట్ పేమెంట్ అనేది రిలీజ్ అయింది కూడా 22వ తారీఖు, జనవరి 22వ తారీఖు. ఈ మధ్యలో ఫేమస్ అయిన షాప్ మానిక్ అనే ఈ షాపు. $250 టీ షర్టు 250 పాయింట్లు కూడా తక్కువ రేట్లకే ఉన్నాయని చాలా ఫేమస్ అయింది ఈ మధ్యలో. ఈ మధ్యకాలంలో దానికి సంబంధించి ఒక రీల్ కూడా తీయడం జరిగింది. ఇది భారత్ పెట్రోలియం బోడుప్పల్ లోపడున్న బంకు, నియర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ఉంటుంది. అలాగ జనవరి 22 మెయిల్ వచ్చింది. మామూలుగా అయితే వితిన్ 5 వర్కింగ్ డేస్ అని మెయిల్లో ఉంటుంది. అంటే హాలిడేస్ కాకుండా, బ్యాంకింగ్ హాలిడేస్ కాకుండా 5 వర్కింగ్ డేస్లో పేమెంట్ పడిపోతుంది. ఈ మధ్యలో ఏమైంది, వితిన్ 15 వర్కింగ్ డేస్ అని మెయిల్లో రావడం జరుగుతుంది. ప్రీవియస్గా రియల్ వాయిస్ 9 ఛానల్ ఓనర్ అన్న సాయన్న కూడా ఒక మంత్ ఎండింగ్ కాకుండా నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో వచ్చింది. నాకు కూడా అలానే వస్తాయని అనుకున్నా. ఇదిగోండి, లెఫ్ట్ వెళ్ళిపోతే మళ్ళీ చిల్కనార్ వైపు బోడుప్పల్ లోపలికి వెళ్ళొచ్చు. ఇదే బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ ఇన్ బోడుప్పల్, అంబేద్కర్ స్టాచ్యూ. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళడం జరుగుతుంది. పునఃప్రతిష్ఠత అంటే ఒకప్పుడు పాత ఆలయం, గుడి ఇక్కడ ఉండేది. ఆ గుడిని దాని తర్వాత రీకన్స్ట్రక్షన్ చేసి ఇప్పుడు మళ్ళా ఇదంతా ఉత్సవాలు అయితే చేయడం జరిగింది. చాలా రీల్స్లలో కూడా మీరు చూసి ఉండొచ్చు. ఇవి వాటికి సంబంధించినవే. ఆ గుడి కూడా ఇక్కడనే రైట్ సైడ్లో ఈ మన గాంధీ స్టాచ్యూ పక్కన గల్లీలోనే ఉంటుంది ఆ టెంపుల్. ఒకప్పుడు బోడుప్పల్లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇది. లోపల అదే టెంపుల్. ఇది బోడుప్పల్ మున్సిపల్ ఆఫీస్, మల్కాజ్గిరి నగరపాలక సంస్థ. ఓకే, మల్కాజ్గిరి కిందికి వెళ్ళినట్టుంది ఇది. అయితే సరేలే, జనవరి ఫిబ్రవరి స్టార్టింగ్లో వస్తుందేమో అనుకున్నా. అరే, ఫిబ్రవరి స్టార్టింగ్ అయిపోయింది, అది అయిపోయింది, ఇంకా డబ్బులు రాలేవు. ఇక రాలేదని బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. ఆ బ్యాంక్ మేనేజర్ లెటర్ రాయమన్నారు. లెటర్ రాసి 1 week ఆగమన్నారు. సరే అని 1 week ఆగిన 12th రోజేమో లెటర్ రాసిన. ఇది లోపలికి వెళ్తుంది, బోడుప్పల్ లోపల నుంచి బొల్లిగూడెం వెళ్ళొచ్చు. బోడుప్పల్ పెద్ద స్కూల్, గవర్నమెంట్ స్కూల్ ఉంటాయి, ఇటు వెళ్తేనే. ఇదిగోండి, ఇటువైపు మనకి రోడ్డు వెడల్పుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అది చూసే ప్రయత్నం చేద్దాం. ఇదే బోడుప్పల్ నుంచి చెంగిచెర్లకు వెళ్ళే దారి. సో మనం పాయింట్ మాట్లాడుకుంటున్నాం కదా. సో ఆ పాయింట్ ఏంటంటే, ఫిబ్రవరి 12th పోయి రాసిన లెటర్ రాసిన. ఆ లెటర్ మొత్తం రైట్ సైడ్ ఫార్మాట్ ఉండే కదా, ఒకప్పుడు నేను చదువుకున్నప్పుడు అంతే ఉండే. ఇప్పుడు టు ద మేనేజర్ డేట్ అంతా లెఫ్ట్ సైడ్ ఫార్మాట్ వచ్చిందంట. అది నా మిస్సెస్ చెప్పింది. నేను ఎందుకో ఫోన్ చేసి అడిగితే చెప్పింది. అప్పటిదాకా నాకు కూడా తెలియదు. తను టీచర్గా వర్క్ చేసి ఉండే బిఫోర్ మ్యారేజ్. సో సరే, అది లెటర్ ఫార్మాట్ లెఫ్ట్ అయింది.
ఇది రోడ్డు ఫినిష్ అయిందన్నావు బ్రో, రోడ్డు ఫినిష్ కాలేదు కదా, ఇట్లనే ఉంది. సరే ముందేమన్నా వేసిరా చూద్దాం. ఇక ఇక్కడ ఎక్కడ షాపులు కూడా మ్యాక్సిమం డిస్టర్బ్ కాకుండా రోడ్డు ఇట్లా ఎటు తిరిగితే అటు తిరిగిందనమాట. చాలా లోతు ఉంటుంది, ఆ లోతుకు కూడా మట్టేసి దీన్ని హైట్ చేసినారు. ఆయన ఈరోజు 24th ఫిబ్రవరి, ఈరోజు బ్యాంక్కి వెళ్ళి పేమెంట్ రాలేదంటే మేనేజర్ గారు ఫారెక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళకి ఫోన్లు చేసినారు. ఫోన్ చేసి కనుక్కొని నాకు రెస్పాండ్ అయినారు. వాళ్ళు ఇంకొక మెయిల్ ఏదో ప్రాసెస్ చేస్తారట, 4 o'clockకి ఫోన్ చేయండి అని మేనేజర్ గారు అయితే చెప్పడం జరిగింది. ఇక మన టైము నియర్ బై 4 అవుతుంది. ఈ వీడియో అయిపోయాక ఒకసారి ఫోన్ చేయాలి, ఫోన్ చేసి కనుక్కోవాలి. ఫస్ట్ టైం మీరు ఎవరైనా యూట్యూబర్లో ఈ వీడియో చూస్తే మీకు ఎప్పుడైనా ఇట్లా డబ్బులు $100 అయినాక కూడా పేమెంట్ రాకుండా జరిగితే మీరు ఏం చేసినారు అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ టాటా ఇటాచ్ అయితే ఎప్పటి నుంచో ఈడనే ఆగున్నది, ఈడికేం కదులుతలేదు ఎందుకు ఇది. అండ్ స్టార్టింగ్లో ఈ రోడ్ వర్క్ ఫినిష్ అయింది ఫాస్ట్గానే అన్నట్టు అనిపిస్తుంది, కానీ తర్వాత ఆగిపోయింది. అరే మేజర్ డౌట్ ఏంది తెలుసా, ఈ మధ్యలో వీడియోలు చూస్తున్నప్పుడు నాకు క్వశ్చన్ చేసినారు, ఈ పోల్స్ షిఫ్ట్ చేయాలి కదా, ఎదర్ దే వాంట్ షిఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, ఏదో ఒక సైడు రోడ్ మధ్యలో ఉన్నాయి. ఫస్ట్ రోడ్ వేయక ముందుకు ఆ పోల్స్ని షిఫ్ట్ చేయాలి, కానీ ఆ పోల్స్ని షిఫ్ట్ చేయకనే ఇదంతా దారి వెడల్పు చేసిరు. అంటే ఇదంతా ల్యాండ్ అంతా తీసుకున్నారు, అది నాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. ఇదిగోండి రైట్ సైడ్ కూడా మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ పోల్స్ అనేటివి ఒక కార్నర్కి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఆ కార్నర్ అనుకుంటున్నారా, ఈ కార్నర్ అనుకుంటున్నారా, ఏదో ఒక కార్నర్కి వెళ్ళాలి, కానీ రోడ్డు మధ్యలో పోల్స్ అట్లనే ఉన్నాయి. ఏది రైట్ ప్రాసెస్ మీకు తెలిసే కమెంట్ చేయండి. ఆ పోల్స్ తర్వాత తీయడం రైట్ ప్రాసెసా, ఇప్పుడే తీయడం రైట్ ప్రాసెసా అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి, మర్చిపోకండి. సో ఆ రకంగా యూట్యూబ్ పేమెంట్ అయితే రాలేదు. మంచి పీక్స్ టైంలోనే నాకు అది టెస్టింగ్, బట్ ఎన్నో టెస్ట్ల నుంచి దేవుడు నన్ను పాస్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళిండు జీవితంలో. టెలిఫోన్ కాల్ని మావాడు January 31st రోజు పుట్టిండు, జయాన్ శామ్ మా కొడుకు పేరు. చాలామందికి తెలుసు, వీడియోలలో చెప్పిన. అండ్ మళ్ళీ ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తురేమో అని మళ్ళీ చెప్తున్నా, ఈ రోజుతోటి 25 days. ఒక బ్యాటు ఒక బాలు కొనుక్కొని వచ్చిన నిన్న. 25 runs అనేది క్రికెట్లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటాం కాబట్టి ఆ క్రికెట్ టీమ్ తోటి మార్నింగ్ ఒక ఫోటో తీసిన. కోకో మిలోసో ప్లే లర్న్ పార్టీ, చిన్నపిల్లలకు సంబంధించినది. ఇదిగోండి, ఇదంతా ఏమీ లేటెస్ట్గా డెవలప్మెంట్ ఏం లేదు, అంతా ఎప్పుడో వేసిందే. నాకు బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే, షాప్లో ముందు వరకు రోడ్లు వెళ్ళినాయి కదా, రోడ్ ఆ షాప్ ముందు దాకా వెళ్ళింది, జస్ట్ ఉంటే ఆ మెట్లు కూడా 1-2 మెట్లు ఉన్నాయి కొన్ని షాపులకు ఆ మెట్లు కూడా లేవు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ షాపులు ఊలగొట్టి వెనక పోతారా, వాళ్ళకు పార్కింగ్ ఏంది. బోడుప్పల్ నుంచి ఉప్పల్ డిపోకి పోయే మెయిన్ రోడ్ మీద కూడా ఫుట్పాత్ లేకుండా చేసినారు. ఫుట్పాత్ నిర్మించారు కానీ ఫుట్పాత్ మీద మొత్తం పార్కింగే. దాన్ని వీడియోలు చేస్తారు, రీల్స్ కూడా చేసి, వీలైతే కంప్లైంట్ చేసి ఫుట్పాత్ ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే బండి నడిపే వాళ్ళకి రోడ్డు మీద పోయే ఎంత హక్కు ఉందో, రోడ్డు సైడ్కు నడిచే వాళ్ళకు కూడా అంతే హక్కు ఉంది. వాళ్ళకు కూడా ఫుట్పాత్ ఉండాలి. ఫుట్పాత్ ఈజ్ ఇంపార్టెంట్. ఇదిగోండి, ఇదంతా అట్లనే ఉంది. ఇది తొందరగా చేస్తే బాగుంది. స్టార్టింగ్ అంతా ఫాస్ట్గా చేసినారు కానీ మళ్ళీ అంతా నార్మల్గా చేయడం జరిగింది. యూట్యూబ్ గురించి నేను ప్రతి వీడియోలో కొద్దిగా చెప్పుకుంటూ వస్తున్నా. మీకు యూట్యూబ్ గురించి ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలిసింది నేను ఆన్సర్ చేస్తా. 2018 నుంచి యూట్యూబ్లో ఉన్నాం, బట్ మనకి 2021లో ఫస్ట్ పేమెంట్ అయితే రావడం జరిగింది. అంత ఈజీ అయితే కాదు యూట్యూబ్లో సర్వైవ్ అవ్వడం అనేది. యూనిక్నెస్ ఉండాలి. అండ్ అది చాలా పెద్ద స్టోరీలేండి. ప్రివిలేజ్ ఎస్టేట్ కాలనీ ఇంకా మధ్యకాలంలో ఇక్కడెక్కడో దొంగలు పడ్డారు అనే న్యూస్ అయితే రావడం జరిగింది. నగర శివార్లలో చెంగిచెర్లలో దొంగలు పడ్డారని ఈ రీసెంట్ January హాలిడేస్లోనే వచ్చింది. చాలామంది చూసినారు ఆ న్యూస్. అది అటు సైడ్ లోపలికి వెళ్తే చెంగిచెర్ల, అది చెంగిచెర్ల నుంచి చెర్లపల్లి పోయే రోడ్డు. ఇదిగోండి, ఇది యాజ్ ఇట్ ఈస్ ఇట్లనే ఉంది. రోడ్డు మాత్రం చూడండి చాలా వెడల్పు అవుతుంది, మస్తు ఉంటుంది ఈ రోడ్డు వెడల్పు అయిపోయిన తర్వాత. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తే టోటల్గా ఒకసారి టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. బాగా కంటెంట్ నచ్చితే ఛానల్కి కనెక్ట్ అయ్యి ఉండండి. నా పేరు మోజెస్, మా ఇంటి పేరు పెట్లోజు, అండ్ ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు. దీంట్లో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వీడియోలు ఉంటాయి. ఇటు వెళ్ళిపోతే చెంగిచెర్ల విలేజ్ లోపలికి
వెళ్ళొచ్చు. ఇటు వెళ్తే చెంగిచెర్ల మెయిన్ రోడ్ వైపు వెళ్ళొచ్చు. ఈ రూట్లో ట్రావెల్ చేసి ఒక వీడియో చేసిన, ఈ రూట్లో ట్రావెల్ చేసి కూడా ఒక వీడియో చేసిన. బోడుపల్ టు చెర్లపల్లి అని ఉంటుంది, కొన్ని బోడుపల్ టు చెంగిచెర్ల అని కూడా ఉంటుంది. టైం ఉంటే అవి కూడా చెక్ చేయండి. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.